ఆలోచించాలి. మీరు గమనించండి, 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా అటెండ్ కాని మీటింగ్ చెప్పండి నాకు ఏదైనా. ఇస్కరియోతు యోధా ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యాడు. అటెండ్ కాని మీటింగే లేదు ఇస్కరియోతు యోధా. అన్ని మీటింగ్లు అటెండ్ అయినా చివరికి చేసిన పని ఏంటిది? దేవుణ్ణి మోసం చేశాడు. ఈరోజు నేను కూడా ఆలోచించవలసింది, మనం కూడా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతుంటాం, వాలంటరీ వర్క్ చేసేస్తుంటాం. సండే ఎలా ఉంటుంది అని అంటే ఇంకా దేనికి కేంద్రీకృతం చేయం. కానీ సండే తర్వాత వారమంతా నీతివంతులుగా మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. వీఆర్ క్రియేటెడ్ ఇన్ దిస్ వరల్డ్ టు సర్వ్ ద లార్డ్ ఆఫ్ సాల్వేషన్. మన జీవితాన్ని మార్చే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని పరలోకంలోకి నడిపించే దేవుడు. ఆ దేవుడు మన జీవితాలు ఏ విధంగా మనతో సంప్రదిస్తారు అనగా, పాపుల్ని పరిశుద్ధులుగా చేయడానికి, నీతిమంతులుగా తయారు చేయడానికి దేవుడు మనతో ఉంటారు అనేది మనం గమనించాలి. ఉన్నామా? ఆ ప్రశ్న మనం వేసుకోవాలి.